రామ్మూర్తి అమరింటికి వచ్చిన తర్వాత కట్టుకోవడానికి పంచి కావాలని బాగిని అడుగుతాడు. దాంతో బాగి అమర్ బెడ్రూమ్లో ఉన్న 6 పట్టు పంచను తీసుకొని కిందకి వస్తూ ఉంటుంది. అలా బాగి మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటే అప్పుడు మనోహరి ఆ పట్టు పంచను గుర్తుపట్టి, ఇది 6ని చిన్నప్పుడు ఆశ్రమం దగ్గర వదిలేసినప్పుడు తనతో పాటు ఉన్న పంచ కదా, ఇది ఈ పంచ తీసుకొస్తుంది ఏంటి? ఇప్పుడు కనుక ఆ ముసలోడు ఈ పంచను చూస్తే అది తన కూతురుదే అని గుర్తుపడతాడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగి పంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇక ఇంతలో అమర్ వాళ్ళ నాన్నగారు కూడా మరొక పంచను తీసుకొని వస్తాడు. ఓ, మీరు కూడా తీసుకువచ్చారా మావయ్య గారు అని చెప్పి, ఇదిగో నాన్న ఈ పట్టు పంచ కట్టుకో అని బాగి ఆ పంచను రామ్మూర్తి చేతికి ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, పట్టు పంచ కట్టుకునే వయసు అమ్మ నాది, వదిలే, ఎక్కడి నుండి తీసావో అక్కడే పెట్టేసేయని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా బాగి ఆ పంచ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా ఆ పంచను చూసి రామ్మూర్తి షాక్ అవుతూ ఉంటాడు. ఇక అది చిన్నప్పుడు తన కూతుర్ని ఆశ్రమం దగ్గర వదిలేసినప్పుడు తనతో పాటు వదిలిపెట్టిన పట్టు పంచాని గుర్తుపట్టి ఒక్కసారిగా కుప్పకూలి నా కూతురు అని చెప్పి అలా పట్టు పంచను తడుముతూ ఉంటాడు. ఏమైంది నాన్న, ఏమైంది అని చెప్పి అలా బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికి రామ్మూర్తికి అయితే తన పెద్ద కూతురు అదే ఇంట్లో ఉందన్న విషయం తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.